వెల్కమ్ టు స్వధర్మ ఎడ్యుకేషన్. గత 10 సంవత్సరాలుగా చూస్తే ఐఐటీ యొక్క ర్యాంక్స్ లేకపోతే అక్కడ వచ్చే ప్యాటర్న్ చూస్తే ఆ కోచింగ్ సంస్థలు చూస్తే కూడా మనకి ఢిల్లీలో ఉండడం, ఆ తర్వాత నుంచి కోటాలో ఉండడం, అలా ఎవాల్యూట్ అవుతూ హైదరాబాద్లో మాదాపూర్ నుంచి ఎక్కువ ర్యాంక్స్ రావడం. సో ఇలా ఒక ట్రెండ్ అనేది చూడొచ్చు. ఎవ్రీ ఇయర్ ఈ కోచింగ్ విధానం కానీ లేకపోతే ఈ ఇన్స్టిట్యూట్స్ కొత్త కొత్తగా రావడం, ఇలా ఎవాల్యూట్ అవుతూ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో మనకి ర్యాంక్స్ ప్రొడ్యూస్ అవ్వడం కూడా చూడొచ్చు. అదే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకి ఈ మధ్య టౌన్స్‌లో కూడా రావడం చూడొచ్చు. అండ్ టౌన్స్‌లో కూడా మనకి ఇన్‌స్టిట్యూట్స్ అనేటివి ఏర్పాటవ్వడం, కాలేజెస్ అక్కడికి రావడం, అక్కడ కూడా ఐఐటీ కోచింగ్ ఇవ్వడం, ఆ నియర్ బై డిస్ట్రిక్ట్స్‌లో ఉన్న మంచి మంచి బ్రైట్ స్టూడెంట్స్ కూడా అక్కడ జాయిన్ అవ్వడం చూడొచ్చు. సో, అలానే నైన్ ఎడ్యుకేషన్ కూడా ఈ సంవత్సరం మనకి సిటీ దాటి టౌన్‌లోకి రావడం అనేది చూడొచ్చు. ముఖ్యంగా సిద్దిపేట, వైజాగ్ అండ్ అలానే ఇక్కడ బిర్లా ఓపెన్ వెట్ బీబీ నగర్‌లో కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాంపస్ ఉంది వాళ్ళకి. సో, నిజంగా ఇలా సిటీ దాటి హైదరాబాద్ ఔట్‌స్కర్ట్స్‌కొచ్చి ఒక టౌన్ వరకెళ్ళడం, లేకపోతే ఇంకో కొత్త ప్లేస్‌కెళ్ళినప్పుడు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? అండ్ అలానే అక్కడున్న ఫ్యాకల్టీ ఎలా ఉండబోతారు? మరి నిజంగా అలాంటి ఆశించిన రిజల్ట్స్ ఏదైతే హైదరాబాద్‌లో వస్తున్నాయో అలా వస్తున్నాయా మనకి? ఇలాంటి అన్ని డీటెయిల్స్ గురించి మనము ఈరోజు డిస్కస్ చేయడానికి మనతో పాటు జశ్వంత్ సార్ ఉన్నారు. కో-ఫౌండర్ ఆఫ్ నైన్ ఎడ్యుకేషన్ అండ్ హి ఈస్ ఎ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఐఐటీ ఖరగ్‌పూర్. సో, తన మాటల్లో ఇదంతా కూడా ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అండ్ అప్‌కమింగ్ అకాడమిక్ ఇయర్‌లో ముఖ్యంగా సిద్దిపేట, వైజాగ్‌లో ఎలా మెయింటైన్ చేయబోతున్నారు? అన్నీ కూడా అడిగి తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్తే అండి. యాహ్! సో, ఫస్ట్ అండ్ మేజర్ క్వెషన్, ఒక పేరెంట్ ఎవరైనా వాళ్ళ బాబుని గాని, వాళ్ళ పాపని గాని సిద్దిపేట అట్లాంటి టైర్ 1 టౌన్స్‌లో వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయాలి అంటే నైన్ ఎడ్యుకేషన్ లాంటి సంస్థలో ఆర్ నైన్ ఎడ్యుకేషన్‌లో ముఖ్యంగా ఆలోచించేది ఇలాంటి డెవలప్డ్ సిటీస్ నుంచి ఆల్రెడీ ఎడ్యుకేషన్ అంతా బాగుండి ర్యాంక్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం మనం చూడొచ్చు. బట్ అలాంటిది ఇట్లా టైర్ 1 టౌన్స్ లేకపోతే ఇలాంటి చిన్న టౌన్స్‌లో నిజంగా ఆ సక్సెస్ రేట్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? ఆ క్వాలిటీ అనేది ఉంటుందా? అనేది ఒక మేజర్ క్వెషన్ మార్క్. అది ఫ్యాకల్టీ ఉండడమా? లేకపోతే ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చే ఆ ఎన్వైర్న్‌మెంట్ ఉండడమా? ఇన్‌ఫ్రా ఉండడమా? అన్ని రకాలుగా ఆలోచిస్తారు. సో, నిజంగా పాసిబుల్ అవుతదంటారా? సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ మనం నైన్ ఎడ్యుకేషన్ ఢిల్లీలో లేదు. మీరు చెప్పినట్టుగా కోటాలో లేదు. మాదాపూర్‌లో కూడా లేదు. సో, వి హావ్ స్టార్టెడ్ ఎట్ విద్యానగర్ అండ్ మనం తెలుసు ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నామో ఏంటి అనేది. బట్ ముఖ్యంగా మీరు చెప్పిన పాయింట్‌కి అంటే సిటీస్‌లోనే వస్తాయి, రావట్లేదు అనేది కోవిడ్ నుంచి ఆ ట్రెండ్ మనం చేంజ్ అవ్వడం చూసామండి. స్టాట్స్ ప్రకారంగా చూసుకున్నా చాలా టాప్ ర్యాంక్స్ అన్నిటిలో కూడా డిస్ట్రిక్ట్‌లో చదువుకొని చిన్న టౌన్‌లో చదువుకున్న పిల్లలు కూడా అది అచీవ్ చేయడం జరుగుతున్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచైతే మనకి డిజిటల్ స్పేస్ ఇదంతా ఎప్పటి నుంచైతే ఎక్స్పాండ్ అవ్వడం స్టార్ట్ అయిందో పిల్లలకి అన్నీ కూడా అందుబాటులో రావడం అనేది మనం వచ్చింది. ఓకే. సో, ఇప్పుడు మనం టైర్ 2, టైర్ 3 సిటీస్‌లో కూడా ఈవెన్ హైదరాబాద్‌లో ఉన్న షోరూమ్స్ గానీ, ఈవెన్ మన ఫుడ్ అవుట్‌లెట్స్ కానీ, తర్వాత బట్టలు అవుట్‌లెట్స్ కానీ, ఈ రకమైన ఏవైనా కూడా వి ఆర్ సీయింగ్ ఇట్ ఎవ్రీవేర్. ఓకే. సో, ఆ రకంగానే మనకి గూడా ఎడ్యుకేషన్ అనేది గూడా మనకి అవైలబుల్ అయింది. థాంక్స్ టు ద కమ్యూనికేషన్ అండ్ ఇంటర్నెట్ అండ్ ఎస్పెషల్లీ కమ్యూట్. ఇప్పుడు సిటీకి, టౌన్‌కి వచ్చే కమ్యూట్ అనేది చాలా తగ్గిపోయింది. ఓవర్ ద ఇయర్స్ మనం చూసుకుంటే ఇప్పుడు సిద్దిపేట నుంచి ఇక్కడికి రావడానికి, హైదరాబాద్‌కి రావడానికి ఐ డోంట్ థింక్ ఇట్ విల్ టేక్ మచ్ టైమ్ యాజ్ ఇట్ వాస్ 3, 4 ఇయర్స్ బ్యాక్. అంతే కదండీ. సో, ఈ రకంగా అన్ని రకాల వసతులు కూడా మనకి చాలా ఫేవర్ చేస్తున్నాయి ఫస్ట్ థింగ్. అండ్ కమింగ్ టు ద మెయిన్ పాయింట్ అబౌట్ టీచర్స్ గానీ ఇదంతా కూడా ఎస్పెషల్‌గా యాక్చువల్‌గా మన 9లో మనం ఒక టైర్ 2 సిటీకి వెళ్తున్నాము. సిద్దిపేట లేకపోతే వైజాగ్ లేకపోతే ఈవెన్ బిర్లా ఓపెన్ మైన్స్ బీబీ నగర్ క్యాంపస్ ఉంది. సిటీ నుంచి ఆల్మోస్ట్ 70, 80 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అయినా గానీ ఫ్యాకల్టీ, టీచర్స్ అందరూ మా బెస్ట్ టీచర్స్ ఇంకా చెప్పాలంటే వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిచ్చారు. ఇక్కడికి ఇలాంటి దూరంగా వెళ్ళడానికి. నెంబర్ 1 వాళ్ళు ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నారు ఫస్ట్ థింగ్. నేను ఎక్కడికి వెళ్ళినా నేను ప్రూవ్ చేయగలను. మన పిల్లల క్వాలిటీ ఉన్నప్పుడు పిల్లలు ఇంట్రెస్ట్‌తో ఉన్నారు. పిల్లలు ఇంట్రెస్ట్‌తో చదువుతున్నారు. పేరెంట్ సపోర్టివ్‌గా ఉన్నారు అన్నప్పుడు అది టైర్ 1 టైర్ 2 అనేది అసలు డిఫరెన్సే చేయదు. సో, అక్కడ కావాల్సింది ముఖ్యంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో కావాల్సింది స్టూడెంట్‌కి విల్లింగ్‌నెస్ అండ్ టీచర్‌కి చెప్పాలనే ఇంట్రెస్ట్. ఈ 2 ఉన్నప్పుడు మనం ఆ రకమైన వాతావరణం కల్పించినప్పుడు మిగతాదంతా కూడా సెకండరీ అయిపోతుంది. సో, మనము టైర్ 1 అయినా, టైర్ 2 అయినా ఎక్కడికి వెళ్ళినా గానీ ఈ 2 క్వాలిటీస్ అంటే మనం పిల్లల్ని చక్కగా మాట్లాడి ఇంట్రెస్ట్ ఉన్న పిల్లల్ని మనం తీసుకుంటాము ఫస్ట్ థింగ్. లిమిటెడ్ నెంబర్ తీసుకుంటాం ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్
టీచర్స్ ఎవరైతే మన దగ్గర ఇంట్రెస్టెడ్ ఈ రకంగా ఉన్న వాళ్ళే మన దగ్గర ఉంటారు ఫస్ట్ది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దే ఆర్ వెరీ ఎక్స్ట్రీమ్లీ అంటే వాళ్ళకి ఒక పర్సనల్ ఛాలెంజ్గా తీసుకున్నారు. ఇక్కడ నుంచి కూడా ఐ విల్ మీరు ఏదైతే పాయింట్స్ ఆ డిఫరెన్స్ ఏదైతే క్రియేట్ చేశారో ఇక్కడ నుంచి కూడా నేను ఆ డిఫరెన్స్ని క్రియేట్ చేయగలుగుతాను అనేది వాళ్ళలో చాలా దృఢంగా ఉంది. అలాంటి టీచర్సే అక్కడికి వెళ్తున్నారు. ఓకే. సో అది మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో టీచర్ వైజ్ క్వాలిటీ వైజ్ మనకి ఎక్కడ ప్రాబ్లం ఉండదండి. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ అంటారా, ఇప్పుడు సిటీల్లో మనం ఇల్లు చూస్తున్నా, బిల్డింగ్లు చూస్తున్నా, అన్నీ చూస్తున్నా, టౌన్లో ఎలా ఉందో సిటీల్లో కూడా అలానే ఉంటున్నాయి. సో మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి స్మార్ట్ బోర్డ్స్ అవి ఇవి వీటిల్లో అయితే ఏ రకమైన డిఫరెన్స్ ఉండదు సిటీలో ఎలా ఉంటుందో. సో బేసికలీ మీరు ఒక కమ్యూట్ని తగ్గించుకొని చక్కగా ఆ టౌన్ వాతావరణంలో ప్రశాంతమైన గాలి, ప్రశాంతమైన నీరు, అన్నీ మంచిగా ఎన్విరాన్మెంట్ కూడా హాయిగా ఉంటుంది. సిటీ ఆ గోడ హడావుడి ఏమి లేకుండా ఈ రకమైన ఫెసిలిటీ మీరు ఇవ్వగలుగుతున్నప్పుడు వై నాట్. అది సో రిజల్ట్లో ఎడ్యుకేషన్ దీంట్లో మాత్రం ఐ థింక్ దేర్ విల్ నాట్ బి ఎనీ డిఫరెన్స్. అండ్ ద అదర్ థింగ్ సార్, అంటే మనకి ఈ టౌన్స్లో ముఖ్యంగా యూజువల్గా టౌన్స్లో చూస్తే నియర్ బై విలేజెస్ నుంచి రావడం, అక్కడ ఎడ్యుకేషన్ కోసం రావడం చూస్తుంటా ఉన్నాం. బట్ ద అదర్ సినారియో సమ్ టైమ్స్ కొంతమంది స్టూడెంట్స్ సిటీస్ నుంచి కూడా టౌన్స్కి రావడం చూడొచ్చు. అవును అండ్ ద సేమ్ కేస్ విత్ ఫ్యాకల్టీ కూడా అలానే అయ్యుండొచ్చు. అవును. వాళ్ళు కూడా సిటీస్ నుంచి కూడా టౌన్స్కి రావడం. అవును. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది రాను రాను టౌన్స్లోకి మూవ్ అవుతుందంటారా? అంటే వాట్ కుడ్ బి ద రీజన్? అంటే టౌన్సా సిటీసా అని మనం డిఫరెన్షియేషన్ లేకుండా నాకు తెలిసి డైవర్సిఫై అయిపోతుంది. అంటే ఎక్కడ వాళ్ళకి అక్కడ ఫెసిలిటీ దొరుకుతున్నప్పుడు వేరే చోటకి వెళ్ళి చేయవలసిన అవసరం అనేది మరీ దూరం ఉంటే తప్పితే అవసరం ఉండదు. ఆ రకమైన సిచ్యువేషన్ వైపు మనం వెళ్తున్నాం. ఈవెన్ నార్త్ ఆఫ్ ఇండియాలో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు మీరు కోటా అనే మాట మీరు చెప్పారు. బట్ కోటాలో కూడా మీరు న్యూస్లో చదివే ఉంటారు. అక్కడ ఇదివరకు ఉన్నంత ఇప్పుడు 40-50% ఆఫ్ ద హాస్టల్స్ అన్నీ వెకేట్ అయిపోయేవి. సో ఎవరి దగ్గర వాళ్ళు ఉండి ఆ నియరెస్ట్ టౌన్స్లో, నియరెస్ట్ సిటీస్లోనే వాళ్ళు చదువుకుంటున్నారు. మరీ రూరల్ ఎక్కడో ఏది అందుబాటు లేని సిచ్యువేషన్ తప్పితే మాత్రం ఇవి రావట్లే. సో రాబోతున్న కాలంలో ఇంకా అవుతున్న కొద్దీ ఇంకా సిద్దిపేట ఏంటి, విశాఖపట్నం ఏంటి, ఇంకా ఇంకా వేరే వేరే చిన్న మనం అంటే సోకాల్డ్ చిన్న, ఇప్పుడు ఇంకా అవి చిన్నవి కూడా కాదు, సో అలాంటి వాటిలోకి డైవర్సిఫై అయిపోబోతుంది. సో ఎక్కడ వాళ్ళకి అక్కడే ఆ ఫెసిలిటీ అనేది వస్తుంది. సరిగ్గా చదువుకునే మెంటాలిటీ మనకి అది ఉన్నప్పుడు ఎక్కడ నుంచి ఎక్కడికే అయిపోతుంది. సో ఈ రకమైన జంగ్లింగ్ అవసరం ఉండదు ఇంకా. సో సిటీస్లో మనం డే స్కాలర్స్ని, లేదు అంటే ఇంట్లో డిస్టర్బెన్స్ ఉంటుంది అంటే సిటీలో ఉన్న వాళ్ళే హాస్టల్గా జాయిన్ అవ్వటం మనం అది కూడా చూస్తున్నాం యాక్చువల్లీ. సో సిటీలో ఉన్న హాస్టల్ క్యాంపస్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ కమింగ్ విత్ ఇన్ ద సిటీలో ఉన్న వాళ్ళే అక్కడ ఉంటున్నారు. అంటే ఇంట్లో డిస్టర్బెన్స్ ఉంటుంది అని ఇక్కడే ఉండి హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. వీకెండ్స్లో ఇంటికి వెళ్తారు, వస్తారు. సో బయట నుంచి వచ్చే వాళ్ళ సంఖ్య ఓవరాల్గా జనరల్గా తగ్గుతూనే ఉంది. ఎందుకంటే మీరు చెప్పిన పాయింట్సే. సో పేరెంట్కి కూడా తెలుస్తుంది, ఇంత మంచి వాతావరణంలో ఇంట్లో చక్కగా ఉంచుకొని పెట్టుకొని చదివించుకోగలిగితే ఊర్లో ఉండొచ్చు కదా, అంటే హాయిగా అక్కడే ఉండి చదువుకోవచ్చు కదా. అంటే ఫ్యాకల్టీ వాళ్ళు లోకల్ వాళ్ళు ఉంటారు, ఒకరిద్దరైనా ఫ్యాకల్టీ లోకల్ వారు ఉంటారు. సో లోకల్ వాళ్ళకైతే ఇంకా బ్లెస్సింగ్. సిటీలో ఉండి అక్కడ ఇక్కడ ఉండడం కన్నా ఇంటి దగ్గర ఉండి చదువుకుంటే నా పిల్లలకి నేను చదివించుకున్నాను అనే ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది. సో అన్ని రకాలుగా అది ప్లస్ అవుతుంది. సో ఆల్రెడీ మనం ఇప్పుడు బిర్లా ఓపెన్ బీబీ నగర్ క్యాంపస్లో ఉన్నాము. ఇక్కడ చూస్తున్నాం కూడా ఈ ఎన్వైర్న్మెంట్, ఇక్కడ పిల్లలు కూడా ఆడుకోవడం మంచి అంటే ఒక ఆహ్లాదకరమైన ఎన్వైర్న్మెంట్లో ఇక్కడికి రావడమే ఒక స్టడీ ఎన్వైర్న్మెంట్ కూడా మనం చూడొచ్చు. సో మేబీ పొల్యూషన్ వలన, లేకపోతే ట్రాఫిక్ వలన, ఆ ఎన్వైర్న్మెంట్ వల్ల విసుకెత్తిపోయి కూడా పీపుల్ ఆర్ కమింగ్ టు టౌన్స్. మంచి మంచి రూరల్ ఏరియాస్ నుంచి కూడా రావడం కూడా మనం చూడొచ్చు. సో ఎలా ఉండబోతుంది సార్, అంటే వైజాగ్లో, సిద్దిపేటలో ఎలా ఉండబోతుంది, 9 ఎడ్యుకేషన్ ఎలా ఉండబోతుంది? సో ఇప్పుడు బీబీ నగర్లో లాస్ట్ ఇయర్కి మనం ఆల్మోస్ట్ 6 క్లాసెస్ తీసుకున్నాము. ఎంపీసీ అన్నీ కూడా ఫిల్ అయిపోయినాయి. సో ఇయర్కి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఆల్రెడీ మనం ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయినాయి అన్ని సెక్షన్స్ కూడా. ఎందుకు సేమ్ ప్రశ్న లాస్ట్ ఇయర్ కూడా ఉంది. సో మనకి ఇదే ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్. సో మేము చేస్తున్న వర్క్ రైట్ డైరెక్షన్లో ఉంది, కరెక్ట్గా ఉంది అనేదానికి మనకి ఇది ఒక ప్రూఫ్. సేమ్ ఛాలెంజ్ నెక్స్ట్ మనం వైజాగ్కి, సిద్దిపేటకి కూడా చేయబోతున్నాం. ఎందుకంటే అవే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాం. అన్ని రకాలుగా పిల్లలకి కూడా అదే న్యాయం జరుగుతుంది, అది జరగబోతుంది, అందులో డౌటే లేదు. అండ్ మోస్ట్ ఇంట్రెస్టెడ్ అండ్ ఛాలెంజ్గా తీసుకున్న ఫ్యాకల్టీ అక్కడ ఉండబోతున్నారు. సో పిల్లలకి ఇంకా ఎక్కువ మెరుగుగా చేయాలి. హైదరాబాద్కి అంటే ఒక ఫైటింగ్ స్పిరిట్ లాగా రెండింటి మధ్య ఉండాలి అనేది మా అండర్స్టాండింగ్. సో ఒక పాజిటివ్ దీంతో అందరం కలిసి వెళ్తున్నాము.
సో డెఫినెట్లీ ఐఎమ్ షూర్ దట్ అంటే ఈక్వల్ క్వాలిటీ మెయింటైన్ అవ్వడం ఇఫ్ నాట్ బెటర్, అంటే ఒక రకంగా బెటర్ అని చెప్పుకోవాలి. ఏంటి అంటే ఇప్పుడు ఫెసిలిటీస్ వైజ్ వాటర్ అంటే మనకి స్పేసెస్ ఉంటాయి చెప్పాలంటే. కొంచెం టైర్ 2 సిటీకి వెళ్ళినప్పుడు మన మోడల్కి ఇంకా సూటబుల్గా అవ్వాలంటే ఎస్పెషల్లీ గ్రౌండ్స్ కానీ స్పేస్ కానీ ఇలాంటి అవైలబుల్ ఉంటే వీల్ ప్లే లాట్. అంటే మన 9 ఎడ్యుకేషన్లో స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తర్వాత ఓవరాల్ డెవలప్మెంట్ అనేది మనకు చాలా టాప్ ప్రయారిటీ కాబట్టి సో ఇలాంటివి మనకి రియల్ ఎస్టేట్ కూడా ఈజీగా దొరికే స్కోప్ ఉంటుంది. ఉదాహరణకి సో ఇప్పుడు బీబీ నగర్ క్యాంపస్లో మీకు అందరికీ తెలుసు ఎంత, ఈవెన్ సిద్దిపేట క్యాంపస్లో కూడా పక్కన వెనకాల ప్లే గ్రౌండ్ ఇవన్నీ ఫెసిలిటీస్ ఉండడం. సో ఇవన్నీ ఉండడం వల్ల కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది అది కూడా. సో మన మోడల్ని ఇంకా ఇంకా ప్రాపర్గా తీసుకెళ్ళడానికి మనకి అది స్కోప్. సో ఇవన్నీ కూడా మనకి అది పాజిటివ్ సైడ్గానే మేము చూస్తున్నాం. డెఫినెట్గా అంటే వీఆర్ సీయింగ్ బీబీనగర్ క్యాంపస్. సో లైక్ ఇక్కడ పిల్లలతో కూడా మాట్లాడడం జరిగింది. ఆల్మోస్ట్ పొద్దున వచ్చాం మేము. మార్నింగ్ నుంచి కూడా చాలా మంది పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళు కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వడం. ఇట్స్ వెరీ గుడ్. ఎక్స్పెక్టింగ్ ద సేమ్ ఇన్ సిద్దిపేట అండ్ వైజాగ్ క్యాంపస్. డెఫినెట్. సో మీరు మీ యొక్క ఇంటర్మీడియట్ కాలేజెస్ సర్చ్ చేసే ఒక ప్రాసెస్లో 9 యొక్క వైజాగ్ బ్రాంచ్ అండ్ అలానే సిద్దిపేట బ్రాంచ్ కూడా ఒకసారి విజిట్ చేయండి. డెఫినెట్గా కాదు, ఫార్ బెటర్ దెన్ హైదరాబాద్లో ఉన్న ఈ ఎన్వైర్న్మెంట్తో పోలిస్తే మీకు అక్కడ డెఫినెట్గా చాలా మంచి ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు సార్ మాటల్లో కూడా విన్నారు హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అని. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఫదర్ మై ఎడ్యుకేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.